ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది రోజుల్లో హైదరాబాద్ నుండి అమరావతికి షిఫ్ట్ కాబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఆయన నివాసం సిద్ధమవుతోంది. ఫిబ్రవరి మొదటి వారం లేదా ఫిబ్రవరి 14వ తేదీన గుంటూరు జిల్లాలో నిర్మితం అవుతున్నటువంటి నూతన గృహంలో జగన్ గృహప్రవేశం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక రానున్న ఎన్నికల నేపథ్యంలో జగన్ ఇక్కడి నుంచే తన రోజువారీ వ్యవహారాలను నడిపించబోతున్నారు. దానికోసం ఇంటి నిర్మాణాన్ని అదేవిధంగా పార్టీ నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. మనం చూసినట్లయితే రోడ్డుకు దగ్గరగా ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో G+1 నిర్మాణం, ఇది పార్టీ కార్యాలయంగా ఉండబోతుంది. దీనికి అనుబంధంగానే ఉన్న మరో బిల్డింగ్లో ఆయన నివాసానికి ఆ బిల్డింగ్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఈ మొత్తం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడి నుంచే జగన్ తన కార్యకలాపాలను ప్రారంభించబోతున్నారు. మొత్తం 1 ఎకరం 90 సెంట్ల విస్తీర్ణంలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో జగన్ ఇక్కడి నుంచే తన వ్యవహారాలని కూడా చక్కబెట్టబోతా ఉన్నారు. ఇక ఎన్నికల వేళ అమరావతి వేదికగానే పనిచేయాల్సినటువంటి అవసరం ఉండడంతో ఈ ఇంటి నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కొద్ది రోజులుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ముందుగా జగన్ నివాసానికి వెనక వైపు ఉన్నటువంటి హౌస్ ఏదైతే ఉందో దాన్ని నివాసానికి సిద్ధం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నిర్మాణ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్ జరుగుతోంది. ముందుగా ఉన్నటువంటి బిల్డింగ్ ఇది పార్టీ కార్యాలయం. కొద్ది రోజులు అక్కడే పార్టీ వ్యవహారాలు కూడా చక్కబెట్టే అవకాశం ఉంది. ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత దీన్ని వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంగా మార్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు చేసేందుకు వైసీపీ అధినేత సిద్ధమవుతా ఉన్నారు. డేట్స్కు సంబంధించి చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీ, ఫిబ్రవరి 6వ తేదీ లేదా 14వ తేదీల్లో గృహప్రవేశం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకు సమాచారం ఉంటుంది. ఇది జగన్ నూతన నివాసం దగ్గర జరుగుతున్నటువంటి పనులు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.